హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. ఎట్లున్నారండి? బాగున్నారా అందరూ? ఆదివారం కదా, మరి ఈరోజు చికెన్లు తినకూడదని తెలిసిందే కదా మీకు. చేపలు కూడా తినకూడదు, ఎందుకంటే చేపలకి వేసే మేత చికెన్ షాపులో ఉన్న రెక్కలు, కాలు, తలకాయలు తీసుకెళ్ళి చేపలకు మేత వేస్తారు. చేప కూడా తినకూడదు, జాగ్రత్త. ఈ 4 రోజులు తినకపోతే ఏం కాదు, ఏమి తినవద్దు, మంచిగా ఉండడం మంచిది. ఇట్లా చూడండి, ఈరోజు అయితే మరి మన మార్కెట్ యార్డ్లో తెలుసుకుందాం. చూడండి, సైనా ఎక్స్పోర్ట్ వాళ్ళు ఇవ్వండి, వాళ్ళు చెన్నై సైనా వాళ్ళు సంబంధించిన వాళ్ళు వచ్చారు. మరి శుక్రవారం అయితే రావడం జరిగింది. వాళ్ళు మార్కెట్ యార్డ్లో పరిస్థితులు ఏంది, మిర్చికి తెగుళ్ళు ఉన్నాయని చాలు, వీటి వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందన్నారు కదా, దాని గురించి కనుక్కుందాం అనేటట్టుకైతే వచ్చున్నారు. ఈరోజు డేటు ఫిబ్రవరి 23, 2025 అనగా ఆదివారం. మరి ఈరోజు అయితే మరి మీకు అందరికీ కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేసి నేనైతే నిర్ణయించుకొని వీడియో చేయడం జరిగింది. మరి చాలామంది అయితే అన్న మరి ఏందో సూపర్ పరిస్థితి ఏందన్న, మరి 2043 ఏందన్న, రేట్లు వస్తాయి రావా, ఏసీలో పెట్టుకోలేదని, అలాగే తేజాల పరిస్థితి ఏందని ఎంతోమంది అడుగుతున్నారు. వారందరి కోసం ఇచ్చిన వీడియో ఏమనుకోవద్దు, లైక్ చేయండి, లాస్ట్ దాకా చూడండి, సపోర్ట్ చేయండి వీళ్ళని. దీనిగా మన గుంటూరు మిర్చి డైలీ అప్డేట్స్, అలాగే మిగతా వ్యవసాయం గురించి కూడా పెట్టాయి ఈ వీడియోలో. టమోటా అన్ని రకాల గురించి కూడా ఉన్నాయి, చూడండి, లైక్ చేయండి మర్చిపోకుండా. అయితే మరి ఒక ఆయన ఏమన్నా నా వీడియో కామెంట్లో, అన్న నువ్వు ఏసీలో స్టాకులు పెట్టుకోవద్దని చెప్పకరా బాబు, నువ్వు మాత్రం పోయించారు అలాగే చెప్పావు, మేము స్టాకులు పెట్టుకున్నాం, ధరలు రాలేదని ఆయన అయితే ఒక పక్క నుంచి అన్నాడండి. అన్న మరి నేనైతే ఏం చేయలేను అన్న, ఎప్పుడైనా కానీ రేట్లు వస్తాయంటే వస్తాయి అని అనగాలి, కానీ గ్యారంటీకి వస్తే నేనేం చెప్పలేను కదా, రేపు ఎట్లా ఉంటుందో చెప్పలేము. ఇప్పుడు కూడా ఇవాళ కూడా మీటింగ్ జరిగిందండి, నిన్న సాయంత్రము, శనివారం సాయంత్రం అయితే మీటింగ్ జరిగిందని నాకు ఒక ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీటింగ్ జరిగిందన్న, కాకపోతే ఏం లేదు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అందరు వ్యాపారస్తులకు కూడాను. ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి, వాళ్ళకి ఏమైనా చెక్ పోస్టుల కాడ కానీ, టోల్ గేట్ల కాడ కానీ, ఎక్కడైనా ట్రాన్స్పాక్షన్కి ఏమైనా ఇబ్బంది కలిగితే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మాకు ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు పలానా ప్రాబ్లం ఉందని వాళ్ళు చెప్తే వీళ్ళేమో అడ్డం తొలగిస్తారు. అట్లాగా అందరికీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మరి సరుకు రేట్లు రావా, వస్తేనే మీరైతే అంటున్నారండి, సరుకు అంత తొందరగా రేట్లు అయితే రావడం కష్టమని కొందరు అంటున్నారు. మరి మీరేమంటున్నారు, కొందరు అయితే 11,600కి కొనమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం అన్న, మరి అదేందని మీరు కొందరు అంటున్నారు. మరి దాని గురించి ఆల్రెడీ నిన్న కొంత ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇవ్వడం జరిగింది. మరి 11,600 అంటే అది 10,000 లోపు మార్కెటింగ్ జరిగితే ఆ 11,600 కొనాలి రేటు. ఆల్రెడీ 14,000 దగ్గర కొన్ని రకాలు జరుగుతున్నాయి, కాబట్టి అది అమలు అవ్వదు. కాకపోతే అమలు ఏంటంటే సిగ్నల్, ఎక్స్పోర్ట్ వాళ్ళకి సిగ్నల్ ఇచ్చారు, గ్రీన్ సిగ్నల్, వ్యాపారం చేసుకోండి ఇబ్బంది లేకుండా, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అయితే మరి అన్న ఏసీలో ఫస్ట్ నేను అన్నాను, ఫస్ట్ కోతవి అమ్ముకోండి అన్న, మీకు ఇబ్బందులు ఖర్చులు ఉంటాయి కదా, ఇంట్లోనే అమ్ముకోండి, రెండోసారి వచ్చిన పంటలు ఏమైనా ఉంటే మాత్రం ఏసీలో పెట్టుకోండి అంటున్నాను. అంతేగాని మొత్తము ఏసీలో పెట్టుకోమంటే మొత్తం అమ్ముకోండి అంటే మీరు చూసి తెలుసుకోండి, నేను అన్నాను కాదు, మీరు చూసి తెలుసుకొని 4 రకాలుగా కనుక్కొని చెయ్యండి. నన్ను ఒక్కడనే పట్టుకొని మీరు చేసి మోసపోయి మళ్ళీ నన్ను అనొద్దు. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితి పెట్టి నన్ను అడుగుతున్నారు కాబట్టి కొంతమంది మీకు చెప్తున్నాను. అన్న 2043 రేట్ వస్తుందని చాలామంది అడుగుతున్నారండి. 2043 అయితే ఈ ఏడాది బ్యాడిగిలు తక్కువ పంట వేసినారు, బ్యాడిగిలికి రావచ్చు. 2043 కాదు, ఏవైనా కానీ రావచ్చు. అయితే ఇలా చూడండి, ఈరోజు అయితే మన ఒక రైతుని నిన్న కలవడానికి అయితే వెళ్ళడం జరిగిందండి. ఆయన టమాటా పంట వేసారంట, మిరప పంట వేస్తే రేట్లు ధరలు లేవని టమాటా వేసినానన్న. చూడు, టమాటా కూడా మొత్తము, ఈ టమాటా ఆయిందే, ఈ జొన్న చేయని ఇది నూజేని అంటారు, నూజేని ఆయిందే, ఈ గోంగూర ఆయిందే, ఆకుకూరలు చేసుకుంటున్నానన్న, మిరపకాయలకి ధరలు లేకని చెప్పాడండి. ఆయన కోసం వెళ్ళాం, ఇదంతా చూసాం. టమాటా పంటకు కూడా రేట్లు తగ్గినాయన్న, మళ్ళీ తెగుళ్ళు వచ్చాయన్న, పంట కూడా పాడైందని అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇదంతా ఈ విధంగా చూసాం. అయితే ఒకటి వీడియో వేరే, చెప్పేది వేరే, మరి అర్థం చేసుకోండి, చూడండి, లైక్ చేయండి. అయితే మరి మిర్చి రేట్ల కోసం అయితే అండి, రేట్లు అయితే వస్తాయి రావంటే ఎవరమో చెప్పలేమని ఎవరిని ఇప్పటికీ నేను ఇప్పుడు కూడా రాత్రి కూడా అడిగాను ఒక ఆయన్ని, అన్న ఏం చెప్పమంటామన్నా నీకు సమాధానం అంటున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఉదయం కూడా ఫోన్ చేశాను, రికార్డ్ చేసే ముందు కూడాను మెసేజ్ చేస్తే ఆయన ఏమో సమాధానం ఇంకోలా చెప్పారు. ఏం చేస్తాం చెప్పండి, మీకు అవన్నీ తెలియక అన్న నాకు వాళ్ళ ఎక్స్పోర్ట్ నెంబర్ ఇవ్వన్నా, వీళ్ళు ఎగుమతుల నెంబర్ ఇవ్వండి అన్న, మీకు వాళ్ళకి కాంటాక్ట్ అవుతామన్నా, ఎవరిస్తారండి అలా నెంబర్లు, ఇదేమైనా అల్లట వ్యాపారం అన్నట్టుగా. అంతే ఒకటిలే, రైతులు మిమ్మల్ని గౌరవించాలి, కానీ ఎక్స్పోర్ట్ వాళ్ళు ఇంకా పెద్ద బడా సీట్లు అంటారు, వాళ్ళు ఎవరు పడతారు నెంబర్లు, ఎవరు పడతారు కాంటాక్ట్లు ఎవరు, లైసెన్స్ ఉన్న వ్యాపార వ్యక్తులతోనే మాట్లాడతారండి ఓన్లీ. ఓకేనా, మన మధ్యలో వెళ్ళి మాకాడ సరుకు కొండ మనం అడిగినా మన దగ్గర కొనరు, కొన్నా మనల్ని ఇంకా తక్కువ అడుగుతారు. వేరేలా కనుక్కోవద్దు, మీరు అడుగుతున్నారని కూడా అడగండి మంచిదే. తర్వాత ఒక్క ఆదివారం పూట మాత్రం నేను ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1 గంట 2 వరకు చర్చలు ఉంటానండి. ఆదివారమే మీరు ఫోన్లు చేస్తూ ఉంటారు, మధ్యాహ్నం పూట చేస్తారంటే సరే మధ్యాహ్నం 1 గంట పడుకుందాం అనుకుంటున్నాను, అలాంటప్పుడు చేస్తాను. ఇప్పుడు చర్చ చేయండి, అప్పుడు ఏదో మాట్లాడుతాను, ఇబ్బంది లేదు. అయితేనా సొల్లు అనుకోవద్దు, సోదు అనుకోవద్దు. ధరల విషయానికి అయితే తేజాలు అయితే
డబల్ టూ విత్తనము తేజస్విని రకాలు అయితే 14,000 దొరుకుతాయి అన్న. మిగతా రకాలు తేజాలు అయితే మాత్రం 130 నుంచి 35, 36, 37 రూపాయల దాకా జరుగుతున్నాయి మిగతా క్వాలిటీలు వచ్చేసరికి అయితే. నెక్స్ట్ అలాగే ఈ సూపర్ 10 అంత డీలక్స్ రకాలు అయితే రావట్లే. మీడియం బెస్ట్లు కొద్దిగా బెస్ట్ లాంటివి వస్తున్నాయి. 13,000 దాకా జరుగుతుంది, 10,000 నుంచి అయితే. పెరిగిద్దా అని అంటే చెప్పలేమన్నా, పెరిగిద్దని చెప్తున్నారు అందరూ. కానీ ఎప్పుడు పెరిగిద్ది ఎలా చెప్పలేము. చూడండి, టమాటా పంట అంతా పాడైపోయినాయి, తెగుళ్ళు వచ్చినాయి, ఏట్లకైనా మరి ఇదే పరిస్థితి అని చెప్పి ఆయన అయితే చూపిస్తున్నాడు పక్క నుంచి అండి. చూడండి, టమాటా చూసారు, టమాటాలు మొత్తం బాగున్నాయి అన్నమాట. ఇట్లాగా అయితే మరి మిర్చి గురించి చేస్తానికి వచ్చేసరికి అయితే మరి చెప్తున్నా, మరి అర్థమైంది కదా. మిర్చి అయినా కానీ అదే నేను వీడియో తయారు చేసేది ఒక యాప్లో ఉండి, ఆ యాప్ ఏమో కొన్ని వీడియో రికార్డ్ చేస్తుండగా కొన్ని చూపిస్తుంది, కొన్ని చూపిదు. నేనేమో కొద్దిగా కన్ఫ్యూజన్లు ఏవో చెప్తాను, ఏదైనా మీకు ఉన్నదే చెప్తాను. అది అక్కడ కనిపించిన దాని ప్రకారంగా కొన్ని చెప్పలేకపోతున్నాను. ఏం చేస్తామండి, ల్యాప్టాప్లు సిస్టాలు అవేం లేవు. నేనేమో డబ్బుల కోసం ఏం చేయట్లా. ఒక రైతుకి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని ఫస్ట్లో ఏదో అనుకోకుండా సరదా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడం కొందరేమో బాగున్నది అన్నారు, బాగుంది కానీ ఇంకా దాన్ని కంటిన్యూస్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని కంటిన్యూస్గా చేస్తున్నాను, ప్రతిదీ తెలియజేద్దామని. అయితే మాత్రం ఈ సూపర్ 10 కానీ ఈ 2043 సార్క్ 1, జీనీ 26 ఈ రకాలకు కూడా స్టడీ మార్కెటే నడుస్తుందండి. మరి వాటికి రేట్లు వస్తాయా, సీడ్ రకాలు ఉన్నాయి వాటి రేట్లు వస్తాయంటే అవన్నీ చెప్పలేమన్నా. ఏదైనా డీలక్స్ క్వాలిటీ అన్న కౌంటర్ సేల్కి సంబంధించిన క్వాలిటీకి ఇలాంటి వీటికి మంచిగా రేట్ వస్తుంది అని అయితే అంటున్నారు. అది నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఉంది కదా, ఒక కళ్ళల్లోనే 11,000 కొంటున్నారని తెలిసి యాడ్లో కూడా 11,000 జరిగింది. 11.5 అంటే 115 రూపాయలు కూడా చెప్పారు, నేనైతే చూడలేదు. 11,000 దాకా జరుగుతుంది మార్కెట్లో కూడా, ఇక్కడ వచ్చారు కూడాను. ఆరుమూరుకి అయితే డిమాండ్ వస్తుందని అంటున్నారు, ఏసీలో పెట్టుకోవచ్చు అంటున్నారు. తేజాలకు కూడా డిమాండ్ వస్తుంది, ఏసీలో పెట్టుకోవచ్చు అంటున్నారు. కానీ ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది అంటే మాకు తెలియదు, అది ఊహించలేము. 500 వస్తుంది, ఇవి వస్తుంది, అంతకన్నా ఎక్కువే రావచ్చు. మరి ఆల్రెడీ ఇప్పుడు చైనా వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళైతే శాంపిల్స్కి తీసుకెళ్ళడం జరిగిందండి. మరి ఆ శాంపిల్స్ తెలుసుకొని ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి కొద్ది టైం పట్టుద్ది. ఎందుకంటే వాళ్ళకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే వచ్చారు మార్కెట్కి తెలుసుకోవడానికి. మరి అంతకుముందు ఎరువులు ఎక్కువ ఆడడం ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు. మరి ఇన్ఫెక్షన్ ఎంతవరకు నిజమో కనుక్కోమని చెప్పి ట్రైల్ శాంపిల్స్ కోసం వచ్చారు. ఇవ్వండి నేను చెప్తున్నాడు, ఇవన్నీ ఎకరం ఈ పొలాలంతా ఎంత పంటలు వేసేవాడు, ఇంత మిరప వేసేవాడును, మిరపలో బాగా ఇదైందని చెప్పి ఈసారి ఆకుకూరలు వేసినాయో యాత నడతాను, ఏం చేస్తామో వీటికి తెగుళ్ళు వచ్చి పురుగు పట్టి చూడ టమాటాలు ఎట్లా అయిపోయి అని చెప్పి ఆయన పక్కన చెప్తున్నాడు. సరే ఆయన మిరప చేను వీడియో పెట్టింది కదా, అది ఇంకొక ఆయనది. అది కూడా మరి అప్పుడు కనిపించలే, డిస్ప్లే మీద వీడియో రికార్డ్ చేస్తాను, కనిపిస్తే దాని గురించి వివరించేవాడిని. అది ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో పెట్టాను నిన్న, చూసే ఉంటారు. అయితే ఈ ధరల విషయానికండి, నెక్స్ట్ 34లు కానీ ఈ 341, 355 బ్యాడీలకి 341 బెస్ట్లు కౌంటర్ సేల్కి బాగుంటే బాగానే అడుగుతారు, వాటికి డిమాండ్ వస్తుంది. నెంబర్ 5 కూడా పెద్దగా క్వాలిటీలు కనబడాలి, అవి ఉంటాయి, వాటికి కూడా రేట్లు వస్తాయి. బంగారానికి క్వాలిటీ కౌంటర్ సేల్కి సంబంధించిన వాటికి అయితే రేట్లు వస్తాయి అన్న. మిగతా అన్నీ ఏ కౌంటర్ సేల్కి బాగున్నవి అన్ని వీటికైతే రేట్ అయితే కొద్దిగా వస్తుందని చెప్తున్నారు పక్క నుంచి అయితే. కానీ ఎప్పుడు ఎంతనే చెప్పలేము. రేపు పొద్దున్న రేటు రాకపోతే పలానోడు రేటు వద్దని చెప్పినాడు, మళ్ళీ ఇప్పుడు రాలేదని చెప్పి అని అంటే నేనేం చేయలేను. అందరూ అనుకునేది చెప్తున్నానన్న, నేనైతే 10 మందిని అడిగే చెప్తున్నాను, ఒక్కడిని సొంతంగా ఏం చెప్పట్లేదు. రేట్ వస్తుందన్నా అని అడిగితే వస్తుందని చెప్పమ్మా, టైం పడుతుంది, కాకపోతే ఎప్పుడు ఎంత చెప్పలేము అని అంటున్నారండి మీ రైతుల కోసం అయితే. ఏసీలో పెట్టుకోవాలని అడుగుతున్నారన్న, ఏం చెప్పాలంటే తమ్ముడు ఏసీలో పెట్టుకోమను, డీలక్స్ రకాలు బెస్ట్ రకాలు అయితే పెట్టుకోమను, రూపాయి పెరిగిద్ది, ఎప్పటికైనా వడ్డీ డబ్బులు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మొత్తం ఎక్కువ రేట్లు పెరగకపోయినా కానీ అని చెప్తున్నారండి. ఇవ్వండి ఈయన ఆకుకూరలు ఇవన్నీ ఉన్నలుగా ఈ రకంగా. మరి వీళ్ళకి అన్నిటికీ రేట్ అయితే వస్తుంది అంటున్నారు, కానీ ఎప్పుడు ఎలాగ ఏంది చెప్పలేమని. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీకైతే ఈ మిరప తోటలు ఇవన్నీ చూపించాలని చెప్పి వీడియో పెట్టాను. టమాటో తోటలు, ఆయన ఆకుకూరల పంటలని పెట్టలని చూపించాను. అలాగే మీకు కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఎక్స్పోర్ట్ వాళ్ళందరూ కొనడానికి వస్తారు. కాదు రేటు పెరిగిద్ది లేదనేది రేపు సోమవారం కొద్దిగా తెలిసిద్ది అండి. మిగతాది ఇంకొక వారం తాగితే తెలిసిద్ది. ఎక్కువ రేట్లు పెరగాలంటే మాత్రం యాటికి సరుకు తక్కువ రావాలంటున్నారు. 40,000, 50,000 కనుక రోజుకి వస్తే అప్పుడు పెరిగిద్దన్న అని అంటున్నారు. అది ఎప్పుడు జరిగిద్ది, కొందరు రైతులు అంటున్నారు ఏప్రిల్లో సరుకు రోజు అంటున్నారు, అప్పుడేమో పెరిగిద్దేమో. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.